అనే వ్యక్తి ఆగస్టు తర్వాత అంబేద్కర్ పాటలు పాడడం బంద్ చేసిండు. ఇప్పుడు మొత్తం అదైపోయిండు. మళ్ళీ చెప్తున్నారు అంటే ఇది కొంతమంది కామెంట్లు పెట్టిరు. చాలామంది నాకు పర్సనల్గా ఎప్పుడైతే ఈ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిందో అసలు నిజానికి నేను ఇప్పటివరకు ఇక్కడ అవకాశం రాలే, చెప్పుకునేటువంటి పరిస్థితులు రాలే. నేను ఎంఎస్సీ సైకాలజీ చేసి సైకాలజిస్ట్గా పనిచేసిన, ప్లస్ మూఢనమ్మకాల మీద 2010 నుండి పనిచేస్తున్నాను. అది మీ అందరికీ తెలిసిన విషయం. బైరు నరేష్ మీద దాడి జరిగినప్పుడు, పోలీస్ వాహనంలో దాడి జరిగినప్పుడు చాలామంది ఫోన్ చేసి నరేష్ని కొట్టిరు, మీకు కోపం ఉన్నది అంటే నరేష్ని కొట్టిరు. కానీ కొట్టిన వాహనము పోలీసు వాళ్ళది. పోలీస్ వాహనంలో దాడి జరగడం అనేది అప్రజాస్వామికం. దీని మీద కనీసం డిబేట్ పెట్టండి, కనీసం దీనికి వ్యతిరేకంగా అది అప్రజాస్వామికం ఒక వార్త రాయండి అని చెప్పేది అంటే చాలామంది మీడియా వాళ్ళు భయపడ్డారు. ఆ క్రమంలో నేను నరేష్ అన్నకు చెప్పకుండా ఏం చెప్పకుండా అప్పుడు ఉన్నటువంటి నా మిత్రులు రాచకొండ రమేష్ బాబుకి కానీ లేదంటే ముషం సీన్కి ఫోన్ చేసి ఇట్లా నేను కూడా జర్నలిస్ట్ కావాలనుకుంటున్నా ఇదని చెప్పేసి అని అవకాశాల కోసం ప్రయత్నం చేసిన. అప్పుడే అదే సమయంలో సాయిచంద్ గారు చనిపోవడం వల్ల హైదరాబాద్కి రావడం, ఆ 11 రోజుల కాలంలో రాచకొండ రమేష్ కానీ లేదంటే మన ముషం సింగ్ కానీ ఎక్కడనే ఉండు, నువ్వు హైదరాబాద్ ఉంటే ఏదో ఒక అవకాశం ఉంటుంది, నువ్వు ఇంటికి పోతే ఎవడిస్తారా అన్నప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ అయిన కానుండి దాదాపుగా ఈ ఛానల్లో N9 మీడియా వేదికగా మొత్తం కమర్షియల్ ప్రోగ్రాంలు కానీ రాజకీయ నాయకులకు డబ్బా కొట్టడం కానీ ఏం చేయకుండా సామాజిక అంశాలను తీసుకొని ఈ ఛానల్ నడిపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఛానల్లో పనిచేస్తున్నందుకు నువ్వు ఏంటి మాదిగ ద్రోహివి, వర్గీకరణ ద్రోహివి, నువ్వు సామాజిక ద్రోహి అని చెప్పి చాలామంది చాలా ముద్రలు ఇస్తారు. రోజు ఏదో కథ పడేది ఉంటే ఆ కథకి నన్ను యాడ్ చేసి పోస్టులు పెడతా ఉన్నారు. నేను అంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను లేను. పరిస్థితులు అంటే వాళ్ళకి చెప్పాల్సిన, బుద్ధుడు చెప్పినట్టుగా మూర్ఖులతో వాదన చేస్తూ కూర్చోవాల్సినటువంటి అవసరం నాకు లేదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ సమస్య ఏమొచ్చిందనంటే వీళ్ళు కామెంట్లు చేసుకుంటూ నన్ను ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ దీనివల్ల నాకు రావాల్సిన పాపులారిటీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేది ఏం లేదు. సో N9 మీడియాలో ఎప్పుడు కూడా ఒక వర్గానికి సపోర్ట్ చేయాలన్న ఆలోచన మేము ఎప్పుడు చేయలేదు. క్లియర్గా అందరు వీళ్ళను అందరిని చూపించే ప్రయత్నం చేసినాం. ఈ మాలలో ఎక్కువ పడుతుంది అంటే మీరు ఒక మీటింగ్ పెడితే 20 మంది మాట్లాడతారు, వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఇద్దరే మాట్లాడతారు, మన క్వశ్చన్ మాట్లాడితే ఇంకోరు మాట్లాడతారు, క్లోజ్ ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు విషయం ఓకే, నేను ఇక్కడ చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పిన ఆ విషయం వదిలేయండి. నేనేమంటున్నా అంటే చాలామంది బాధపడ్డారు నాతో. ఏ పురుషం తెలుసు కదా. ఏ పురుషం అన్న మారోజు వీరన్న వారసుని అంటాడు. కమ్యూనిజం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నీకు ఏ పురుషం అన్న మాదిగ పాటలు వాడంగా కనవలేదా? మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అసువులు బాసిన మరులారా, మాదిగ మహాజన రాజ్యం కోసం కొడుకులో మీ ఆశయ దీపాలనెత్తుకున్నావు బిడ్డలో. ఈ పాట పాడింది ఎవరు? ఏ పురుషం అన్నాను కదా. మరి అక్కడ జ్ఞానయాత్ర చేసింది ఎవరు? ఎవడికి కులం ఉన్నది? ఆయన జ్ఞానయాత్రలో మేము భాగస్వామ్యం కాలేమా? ఆయనతో పాటు మేము తిరగలేమా? ఆ చివరి ముగింపు సభలో నేను లేనా? అంటే మీరు 30 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల నుంచి మాదిగ పాటలు వాడచ్చు, మాదిగ డైరీ ఆవిష్కరణలకు పోవచ్చు, మీరు బహుజన యుద్ధ నౌకలు మాదిగలకు సంబంధించిన సభలకు పోవచ్చు. ఇప్పుడు ఎవడికి కులపిచ్చున్నది? నేను మాలోడికే పుట్టిన పోయి, నా తండ్రి మాలోడు. 59 కులాలలో రాజ్యాంగ విరుద్ధమేం కాదే మాలోళ్ళు అంటే. మీరు 30 సంవత్సరాల నుంచి పాట పాడుకుంటే మేమేమలేమో, ఒక పాట పాడినందుకే నన్ను మాలోడు అంటారు. ఎవరికి కులపిచ్చినట్టు? ఏం మా చరిత్ర లేదా? మేము చెప్పుకోవద్దా? ఇలా అట్రాసిటీ కేసు ఎవరు తీసుకొచ్చారు? ఎవరి పోరాటం వల్ల వచ్చింది? మాకా? మీరు ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తయారు చేశారంటే, ఒక జాల దాడి జరిగిందంటే ఫస్ట్ వాడు మాలోడా మాది కూడా తెలుసుకుంటుంది మీరు. మళ్ళీ మాదిగోళ్ళల్లో ఓలరా, వాడు మహారాజు అక్కడనా, స్వేరో అక్కడనా, మంగపల్లి సీనివాడల మనిషి, మన మనిషి, మేడిపాపాయ మనిషి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ డిస్ట్రాయ్ చేసే పద్ధతి బాపలంలో బానిసత్వం ఉంది. కలిపేదే అంబేద్కరిజం. నేను మాలలో అయిపోయి మాదిగలను విమర్శిస్తూ పాట రాసిందా? లేదే. మాలజాతికి గొప్పతనం లేదా? ఒకడంటే అసలు మాలలో కులం లేదు, అలుగుతా ఎట్టిచాక గున్నమ్మా మూతి మీద అంతా నా కొడుకులారా. నేను తలారోని, నా మేనమామ నీరటోడు, మా ఊర్లో కావాలోళ్ళు. ఇప్పుడు నీకు తెలుసు మన జేడి సుమన్ వాళ్ళ నాన్న ఇప్పటికి కూడా వైద్యం చేస్తాడు. దేవత అంటాం, పంబాలంటారు. ఆ తర్వాత ఇప్పటికీ మాలా ఎవరు లేవరు, మాల దాసర్లు ఎవరు, కులవృత్తి లేదంటారు. ఎంత దుర్మార్గం ఇది!
ఇప్పుడు మేము చెప్పుకునే పరిస్థితి కల్పించినావు. ఇప్పుడు ఊర్లలో మంది చచ్చిపోతే అంతెందుకు, ఇప్పుడు చట్టంలో మనకు ఎక్కడైనా కనబడేది ఉరేదిష్టులు తలారోళ్ళే. చచ్చిపోతే ఊర్లలో బేగరులు అంటారు, తలారోళ్ళు అంటారు వీళ్ళని. మీరు దప్పు కొట్టబడుతుంది, మేము తీసుకుపోయి వాళ్ళని బొంద పెట్టబడతాం, కాల పెట్టబడతాం. మరి మాలలో కుల వృత్తి లేదంటారు. ఇంత దుర్మార్గం. మాలల గురించి ఇంత వీరులు కదా వీళ్ళు. బహుజనవాదం రాసినప్పుడు మాలల గురించి రాసిన ఒక లైన్ చెప్పట్టు, ఒక పాట ఉంటుంది. ఎట్టి ఎట్టి చేసి మట్టి మోసే మాలోలమే మాది బహుజన పార్టీ. ఊరికి కావలు కాసిన వాళ్ళు మాలలో రాకేష్. ఊరు లిస్టు మొత్తం చేతిలో ఉండే సుంకరులు మాలలో రాకేష్. ఇట్లా చెరువు కట్ట మీద ఉండి ఇట్లా చూసి చెప్తారు వాళ్ళు ఎన్ని ఎకరాలు వాడుతుంది నీళ్ళు అని చెప్పేసి. ఇంజనీర్లు నీరటోళ్ళు. మరి కులం లేదంటారు అది మాకు. అంటే ఇక ఈ సభ్య సమాజం కూడా వీళ్ళు ఏది చెప్తే 30 సంవత్సరాల నుంచి ఏది చెప్తే అది నమ్ముడు వాళ్ళు అలవాటైపోయింది. దొబ్బి తినారంటే నిజంగా అందుకే కసితోనే బయటకు వచ్చిన తప్పు అది. నేను ఇప్పుడు బహుజనవాదానికి మనువాదానికి యుద్ధం జరిగినప్పుడు నేను బహుజనవాదం వైపు నిలబడ్డా. మనువాద సంకలెక్కిన వాళ్ళకి, రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే నేను రాజ్యాంగం రక్షించే వాళ్ళ పక్కకే ఉంటా. కానీ ఎంత దూరం పోతుందో పోని. ఓకే అన్న, కోపానికి అంటే కోపం కాదు రాకేష్, ఇది ఆవేదన. కోపం ఎందుకు? ఓకే.